త్వరగా నా హృదయంలో పీఠం వేసి కూర్చుంటావని అనుకోలేదు. ఇవాటి నుంచి నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నీకోసం టిఫిన్ తీసుకొచ్చాను, తీసుకో. పర్లేదండి. అప్పలం హోటల్ నుంచి తీసుకొచ్చానమ్మా. వద్దండి. రాత్రి కూడా తినలేదని చెప్పావు, తీసుకోమ్మా, తీసుకో. ఎంత మంచి మనసు అండి మీది. నూకాల తల్లికి నూకరాజు దొరికినట్టుగా ఈ నూకలు లేని పిల్లకి రారాజు అయి బతుకునిస్తున్నావు. నా బతుకంతా మీ పాదాల మీదే. అయ్యో, ఇలా కాళ్ళ మీద పడకూడదమ్మా. నువ్వు వంగిది ఖర్చీఫ్ కోసమా? చూడు, నేను డబ్బును వాడే కానీ డబ్బా కొట్టించుకునేవాడు కాదు. మీది పెద్ద పూరిపాక. పెంకుటిల్లు అయితే పెట్రోమాక్స్ లైట్లు అయ్యి ఉన్నాయన్నమాట. పెట్రోమాక్సా? కరెంట్ ఉంది, ఓ ట్యూబ్ లైట్ ఉంది, టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది. ఓలమ్మో, చాలా పెద్దింటి అబ్బాయి అన్నమాట. మీ నాన్నగారు ఏం పని చేస్తారు? మా నాన్న నేను పుట్టగానే అర్జెంట్ పని మీద పైకి వెళ్ళిపోయాడు. మా అమ్మే ఓ రోజు పనికి వెడుతుంది. ఈ వయసులో కూడా ఆవిడ పనికి వెళ్తారా? రోజుకో కారులో పెడుతుంది. పెద్దింటి వాళ్ళందరికీ మా అమ్మ చేసే వంట అంటే ప్రాణం. మా అమ్మకి నేనంటే ప్రాణం. రోజు నా ఖర్చుకి 2 రూపాయలు ఇస్తుంది. ఆ 2 రూపాయల్లో పొదుపు చేసి 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 నీకు ఈ లంగా కొన్నాను, ఈ చెప్పులు కొన్నాను. చెప్పులు చెప్పులు ఎక్కడా అమ్మేశా? అరిగిపోతాయని ఇలా కట్టుకున్నాను. దించు దించు దించు. తెలివితేటలు చాలా ఎక్కువైపోయాయి. మరి నేను వెళ్ళొస్తాను. రోజు వెళ్ళరావటమేనా? మనం కలుసుకుని ఇన్నాళ్ళైంది. మీ వాళ్ళు ఏం చేస్తుంటారో చెప్పనలేదే. అదే, నేను డబ్బును వాడని సంకోచపడద్దు. మీ నాన్న ఏం పని చేస్తుంటాడు? కూలి పనే? మా అయ్య తప్ప తాగి చెట్టు కింద కూకుని 3 ముక్కలు ఆట ఆడుతుంటాడు. అదే ఆడికి బ్రహ్మానందం. నేను వెళ్ళొస్తానండి. అంగట్లో కిరసనాయలు అప్పు తీసుకుని ఇంటికి వెళ్ళి పోయి రాసేయాల. నేనుండగా నువ్వు అప్పు చేయడమా? ఇదిగో ఇదిగో, ఇదిగో 1 రూపాయి. దీన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళు. దీంతో వంట సామాను, కిరసను అన్నీ కొని మిగిలిన డబ్బులు జాగ్రత్తగా ఉండిలో వేసేయి. ఆగు, బాగా చీకటి పడిపోయింది, దొంగలంటారు, జాగ్రత్త. వెళ్ళు. పోతానండి. డబ్బులు దొంగలు దొంగలు. ఏమిటి స్నేహ ఇంత లేటు? ఈ పాటికి న్యూస్ రీల్ కూడా అయిపోయి ఉంటుంది. అవును, ఈ అవతారం ఏమిటి? ఈ దిక్కుమాల చీర నీకెక్కడ దొరికింది? ఇది ఆ దుష్యంతుని కట్టిపడేయడానికి ఈ శకుంతలు కట్టిన మునికుమారి వేషం. టాక్సీ. ఇంతకీ నీ ప్రేమ పందెం ఏమైంది? గెలిచావా ఓడిపోయావా? ఓడిపోడవా? నేనా? ఆ కళ్యాణ్ని తోక తిప్పుతూ నా వెంట తిరిగే కుక్క పిల్లలా మార్చేశాను. అవును, నువ్వు పేదంటి పిల్లవంటే నమ్మేశాడా? అదే మన నట విన్యాసం. కంట్లో పర్మనెంట్ గా 1 ట్యాంక్ వాటర్, మాటల్లో సెంటిమెంట్, అంతే. కూతులు పడ్డట్టు నా ప్రేమలో పడిపోయాడు. 10 రూపాయలకు చీర, 10 రూపాయలకు చెప్పులు, అప్పుడప్పుడు బస్ ఛార్జీలకు పావలా. కురుడికి ప్రేమ పిచ్చి బాగా తలకెక్కింది. ఇక చొక్కా చింపుకోవడమే తరువాయే. పాపం కూటికి లేనివాడు కోటీశ్వరుడి కూతురు కోసం చాలా ఖర్చు పెట్టాడే. ఏదైనా భరించొచ్చు గాని ఇంట్లో బ్రెడ్, ఆమ్లెట్, ఫ్రూట్ జ్యూస్ ఇవన్నీ కడుపు నిండా తిని వెళ్ళాక పాచిపోయిన ఇడ్లీ, కొట్టుకారం చట్నీ ఇలాంటివన్నీ పెట్టి తినమన్నాడు చూడు. అది భరించడం మాత్రం నా వల్ల కాలేదు. డ్రైవర్, థియేటర్ వచ్చేసి కార్ ఆపే. ఇందా. చిల్లర లేదండి. ఆ చిల్లర నువ్వే ఉంచుకో. ధర్మదేవత. థ్యాంక్ యూ. అయ్యగారు, మీరా? ఎప్పుడు వచ్చారు?